హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో ఏంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చేయాలంటే నెసెసరీ ఐటమ్స్ వచ్చేసి క్లిప్, ఇది ఆన్లైన్లో దొరికిద్ది, అండ్ సేఫ్టీ పిన్స్ అయితే కావాలి. మనం మెజర్మెంట్ చేయాలి కాబట్టి టేప్ అయితే కావాలి. ఇంకా కంపల్సరీగా స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సింపుల్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనకి మెయిన్గా మెజర్మెంట్స్ అయితే 3 మెజర్మెంట్స్ అయితే కంపల్సరీగా కావాలి. అవి ఎలా తీసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను, అలా అయితే తీసుకోండి. ఫస్ట్ది పళ్ళు ప్లీట్స్ మెజర్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత, మనం చెస్ట్ ప్లీట్స్ కావాలి కాబట్టి దానికి కావాల్సిన మెజర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి హిప్ మెజర్మెంట్స్, అదెందుకంటే మనం శారీని లోపలికి కట్టు చెంగు దోపుకుంటాం కాబట్టి దానికి కావాల్సిన మెజర్మెంట్. 3 మెజర్మెంట్స్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ శారీకి ఎలా పిన్స్ పెట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పళ్ళు ప్లీట్స్ అయితే పెట్టుకుంటాం కాబట్టి మనం ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ పెట్టినప్పుడు మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ అయితే చూసుకొని టేప్ ద్వారా ఎక్కడ వరకు అయితే నెంబర్ వచ్చిందో అక్కడ వరకు మెజర్ చేసుకొని మనం అక్కడైతే ఒక పిన్ అయితే సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్ పెట్టుకున్న తర్వాత పళ్ళు ప్లీట్స్ మెజర్మెంట్ అయితే డన్ అయినట్టు. నెక్స్ట్ అయితే చుట్టుకొలత అంటే చెస్ట్ ప్లీట్స్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అది పళ్ళు ప్లీట్స్ పెట్టిన ఆపోజిట్ సైడ్ వైపు అయితే మెజర్ చేయాలి. అక్కడి నుంచి మనం ఎంతవరకు అయితే మెజర్మెంట్ వచ్చిందో అంత మెజర్మెంట్ టేప్ ద్వారా కొలుచుకొని అక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. మనం ఇదంతా చేయాలంటే ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే ఇదంతా సరిగ్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి హిప్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అంటే కట్టు చెంగు మనం మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని శారీ లాస్ట్కి వెళ్ళిపోయి లాస్ట్ దగ్గర నుంచి మెజర్మెంట్ చేయాలి. మనం అక్కడ వరకు మెజర్ చేసిన తర్వాత ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. అది హిప్ మెజర్మెంట్ అనమాట. ఇంకా మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. దీనికి మనం ఫస్ట్ శారీని అయితే టేబుల్ మీద రివర్స్లో అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మనం పైకి కనిపించే ప్లీట్ని అయితే పెట్టుకుంటాము. అంటే శారీ వేసుకునేటప్పుడు పైకి ఒక ప్లీట్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ప్లీట్. అది కొంచెం పెద్దగా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అదర్ సైడ్ ఆఫ్ ది శారీ తీసుకొని మనం ఫస్ట్ ప్లీట్ పెట్టినప్పుడు ఐరన్ అయితే చేసాం కదా, ఆ ఐరన్ గీత దాటకుండా ఇది కూడా పెట్టి ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలి నీట్గా. ఈ మెథడ్ బేసిక్ వాళ్ళు కూడా అయితే చేయొచ్చు, చాలా ఈజీగా అయితే ప్లీట్స్ అనేవి రెడీగా మనం పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అలా మిగిలిన శారీ మొత్తం ప్లీట్స్ పెట్టడానికి అటాచ్ చేసి అలా పెడతాము. ఫోల్డ్ చేసిన ప్రతి శారీ ఐరన్ అయితే ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మనకు ప్లీట్స్ అనేవి రావు. ఇంకా అలా లాస్ట్ ప్లీట్ని కూడా మిగిలిన శారీని ఫోల్డ్ చేసి నీట్గా ఐరనింగ్ అయితే చేసుకోవాలి. ఐరనింగ్ ఒకే డైరెక్షన్లో అయితే చేయాలి. మొత్తం అన్ని ప్లీట్స్ ఐరన్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఫస్ట్ పెట్టుకున్న మెయిన్ ప్లీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం లైన్గా పెట్టుకుంటాము. ప్లీట్స్ పెట్టేటప్పుడు మిడిల్లో 1 ప్లీట్ అయితే వదిలేయండి, అప్పుడు 9 ప్లీట్స్ అయితే వస్తాయి. ప్లీట్స్ అన్నీ లైన్గా ఉన్నాయో లేదో చూసుకొని అది శారీ టేబుల్కి అయితే మెయిన్ క్లిప్తో అటాచ్ చేసి పెట్టండి. నెక్స్ట్ అన్ని ప్లీట్స్ కూడా లైన్గా వచ్చేటట్టు మనం నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ అన్ని ప్లీట్స్ లైన్గా వచ్చాయి అనుకుంటే అప్పుడు శారీ కింద సేఫ్టీ పిన్ అయితే పెట్టి నీట్గా ఐరనింగ్ అయితే చేయండి. సేమ్ ఇలాగే మనం పళ్ళు మెజర్మెంట్ ఎక్కడ వరకు అయితే ఒక పిన్ అయితే పెట్టుకున్నామో ఆ పిన్ వరకు ఇలాగే చేయాలి. నీట్గా ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని అన్నీ లైన్గా ఉన్నాయో లేదో చూసుకొని సేఫ్టీ పిన్ అయితే పెట్టి నీట్గా అయితే ఐరన్ చేయాలి. ఇలా సేమ్ మనం మెజర్మెంట్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఐరనింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. పళ్ళు ప్లీట్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. మనం అసలు శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కనిపించేవి ఈ ప్లీట్సే కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ అయితే పెట్టేసుకున్నాం కాబట్టి నీట్గా 1 by 1 ఇంచ్ అయితే చూసుకొని నీట్గా హ్యాండ్తో సపరేట్ చేసుకుంటూ మనమైతే ఈ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటాము. వన్స్ ఇవి పెట్టేసిన తర్వాత ఐరనింగ్ అయితే నీట్గా చేయాలి. చెస్ట్ ప్లీట్స్ పెట్టడం చాలామందికి చాలా కష్టం, కానీ అంతేం ఉండదు. స్ప్రెడ్డింగ్ చేయడమే కొంచెం కష్టం, బట్ నేర్చుకుంటే ఖచ్చితంగా చేయగలం. ఇది మొత్తం మనం ఓన్లీ కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి అన్నది మాత్రమే చెప్తున్నాను. ఆన్లైన్లో కస్టమర్ కనిపిస్తే మనం ఎలా చేయాలి అన్నది ఇది మాత్రం కాదండి. దానికి వేరే మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. అవైతే మీకు కూడా కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి.
చెస్ట్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ ప్లీట్స్ అనేవి హిప్ మెజర్మెంట్ చేసినప్పుడు ఒక పిన్ అయితే పెట్టాం కదా, అది అండ్ చుట్టుకొలత కొలుచుకున్నప్పుడు లాస్ట్లో ఒక పిన్ అయితే పెట్టాము. బిట్వీన్ ఉన్న శారీ స్పేస్ని మనం సెంటర్ ప్లీట్స్ అయితే పెడతాము. మనకి శారీ స్పేస్ ఎంతైతే మిగిలిందో దాన్ని బట్టి సెంటర్ ప్లీట్స్ అయితే పెట్టచ్చు. ఒకటి ఫస్ట్ ఇది మెయిన్గా కొంచెం పెద్దది పెట్టి తర్వాత కొంచెం చిన్నది అలా స్మాల్గా 1 ఇంచ్ తగ్గించుకుంటూ వస్తే బాగుంటుంది. సెంటర్ ప్లీట్స్ అనేవి అన్నీ ఒకే లైన్లో అయితే అస్సలు ఉండకూడదు. కొంచెం దూరంగా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నీట్గా అరేంజ్ చేసుకొని అక్కడైతే మనం పిన్ అయితే పెట్టుకోవాలి. శారీకి ఎప్పుడు పిన్స్ పెట్టినా కానీ శారీ కింద మాత్రమే పెట్టండి, పైన అయితే అస్సలు పెట్టకూడదు. చూడడానికి అస్సలు బాగోదు, నీట్గా కూడా ఉండదు. ఇప్పుడు మనం నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత కింద ఫాల్ సైడ్ ఉంటుంది కదా, ఫాల్ సైడ్ కూడా ఒకసారి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మనం పెట్టిన ప్రతి ప్లీట్ పైకి చూడడానికి చాలా నీట్గా అయితే కనిపించాలి కాబట్టి ఒకసారి రీచెక్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. పైనుంచి కింద వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్తో అయితే సెపరేట్ అండ్ స్ప్రెడ్ చేసుకొని నీట్గా అరేంజ్ అయితే చేసుకోండి. వన్స్ ఆల్ ప్లీట్స్ నీట్గా అయిపోతే కింద మళ్ళీ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టి నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. సెంటర్ ప్లీట్స్ తర్వాత నీట్గా కనిపించాలి అంటే ఇప్పుడు మనం ఐరనింగ్ ఎలా చేసాము అన్నదే ఇంపార్టెంట్. ఇంకేంటి, మొత్తం 3 మెజర్మెంట్స్ పెట్టి మనం శారీ ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, బాక్స్ ఫోల్డింగ్ చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ చాలా ఈజీ. బట్ ప్రిపేర్ అయితేనే వస్తుంది, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఫస్ట్ శారీని రివర్స్ మోడ్లో అయితే వేసుకోండి. శారీ మొత్తం రివర్స్లో వేసి కట్టు చెంగుని మనం బాక్స్ ఫోల్డింగ్ కావాల్సిన సైజుని బట్టి మనం చేసుకోవాలి. మిగిలిన కట్టు చెంగు మొత్తం నీట్గా అరేంజ్ అయితే చేసుకొని 3 or 4 టైమ్స్ అయితే మడత పెట్టాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ పళ్ళు సైడ్ ఉన్న శారీని మనం భుజం మీద అయితే వేసుకోవాలి. భుజం మీద నీట్గా వేసుకొని అరేంజ్మెంట్ అంతా ఒకసారి నీట్గా చూసుకొని ప్లీట్స్ ఏమీ కదిలిపోకుండా నీట్గా చూసుకొని మిగిలిన శారీ అంతా ఒకేసారి ఫోల్డ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన భుజం మీద ఉన్న చెస్ట్ ప్లీట్స్ని ఫ్రంట్ వైపు అయితే వేసి నీట్గా ఒకసారి అరేంజ్మెంట్ అయితే చేసుకొని బోత్ సైడ్స్ ఉన్న శారీని అటొకసారి ఇటొకసారి నీట్గా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించేటట్టు అయితే చేయండి, ఈజీగా వస్తుంది. నా దగ్గర అయితే ఇంకా చాలా ట్రిక్స్ అండ్ సింపుల్ ఈజీ టిప్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే నా మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను, చూడండి. నేనైతే ఉండేది జంగారెడ్డిగూడెంలో. లోకల్ వాళ్ళు ఎవరికైనా సర్వీసెస్ కావాలి అంటే నా ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను. ఆన్లైన్లో వాళ్ళకైతే టాప్ సైజ్ అండ్ మీ హైట్ చెప్తే చాలు, ఈజీగా ప్రీ ప్లీటింగ్ అయితే చేసిస్తాను. కొరియర్ ద్వారా పంపించండి, నేనైతే సేఫ్గా పంపిస్తాను. ఒక్కసారి నన్ను నమ్మి శారీని అయితే ఇవ్వండి. ఎంత ఇష్టంగా మీరు కట్టుకోవాలనుకుంటున్నారో అంత ఈజీగా ఇష్టంగా చేసి అయితే మీకు రిటర్న్ చేస్తాను. శారీ ప్రీ ప్లీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెజర్మెంట్స్తో అయితే చేశాను కాబట్టి డ్రేపింగ్ కూడా చేసేసి మీకైతే చూపిస్తుందని చూసేయండి. నా దగ్గర అయితే డ్రేపింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్. జంగారెడ్డిగూడెంలో ఉన్న వాళ్ళకి డ్రేపింగ్ సర్వీసెస్ కావాలి అన్న నేనైతే అవైలబుల్, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెజెన్నాస్ వరల్డ్. బాయ్.